హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జగదాత్రి కేదార్ యువరాజ్ని నిలదీస్తూ ఉంటారు. శ్రీవల్లి నిజంగా వైజయంతి అత్తయ్య కన్న కూతురు కాకపోతే మరి ఎవరు శ్రీవల్లి కన్న తల్లి? ఈ నిజాన్ని బయటపెట్టు యువరాజ్ అని అడుగుతారు. కానీ యువరాజ్ మాత్రం ఏమీ సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అదంతా వింటున్న పాపారాయుడు అలియాస్ రాయుడికి వీళ్ళు కావాలని అబద్ధం చెప్తున్నారు, వైజయంతిని నేను వదిలేయాలనే అబద్ధం చెప్తున్నారు, కానీ నేను మాత్రం వైజయంతిని వదిలిపెట్టను కదా, ఖచ్చితంగా వదిలిపెట్టను అని గట్టిగా ఫిక్స్ అయిపోతారు. అప్పుడే కరెక్ట్గా డాక్టర్ బయటకు వస్తారు. డాక్టర్ వచ్చి షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్, తను ఇప్పుడు నార్మల్ స్థితిలో ఉంది, కాకపోతే బాడీలో మొత్తంకి పాయిజన్ అనేది స్ప్రెడ్ అయింది కాబట్టి తన్ని కాస్త మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. 2-3 డేస్ కంప్లీట్గా బెడ్ రెస్ట్ ఇవ్వాలి. ఆ తర్వాత తన నార్మల్ యాక్టివిటీస్లోకి తను వెళ్ళిపోవచ్చని డాక్టర్ వచ్చి చెప్తారు. సో ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట సుధాకర్. దేవుడి దయ వల్ల వైజయంతి బ్రతికింది, అది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. సరే, ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి తన్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు అనేసరికి కౌశికి వాళ్ళందరూ ఫార్మాలిటీస్ దగ్గర ఉంటారు. కానీ అదే టైంకి ఈ పాపారాయుడు మాత్రం టార్గెట్ చేసుకుంటాడనమాట. ఏం చేసుకుంటూనే ఉంటాడు వైజయంతిని. జగదాత్రి వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు రాయుడు బాబాయ్ ఇక్కడే ఉండాలి కదా, మరేంటి ఇక్కడ లేడని చెప్పి చుట్టూ వెతుకుతూ ఉంటే కరెక్ట్గా అప్పుడే వైజయంతిని వీల్ చైర్లో నర్స్ అయితే తీసుకొస్తూ ఉంటుంది. ఆ నర్స్ని తలపై ఒక్కటి కొడతాడనమాట రాయుడు. ఒక్కసారిగా నర్స్ షాక్ అయిపోతుంది. వైజయంతి అన్న రాయుడు అయితే ఇంకా అలా నర్స్ని కొట్టేసరికి ఆవిడ కళ్ళు పడిపోతుంది. వైజయంతి పీకపై మళ్ళీ సీజర్ పెడతాడు. అన్ని వస్తువులు ఉన్నాయి, ఏం నైఫ్ లేదని చెప్పి అందరూ చూస్తుంటే ఆ నైఫ్ ఎక్కడో ఉండదు, ఆ పాపారాయుడు చేతిలోనే ఉంటుంది. ఇంకా అలా వైజయంతికి గొంతుపై పెట్టి, చూడమ్మి, నువ్వెన్నిసార్లు బ్రతికినా నేను నిన్ను చంపే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. తప్పు చేసిన వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద బ్రతకడం కరెక్ట్ కాదు అనేసరికి ఇంకా వైజయంతి తెగిస్తుంది. వెంటనే చేతిలో ఉన్న నైఫ్ని లాక్కొని పాపారాయుడికే గురిపెడుతుంది. గురిపెట్టి, చూడన్నా, నేను చెప్పేది నువ్వు, నిజంగా శ్రీవల్లి నా కన్న కూతురు కాదు, ఇది నిజం, అది సుహాసిని కూతురు అని చెప్తుంది. ఒక్కసారిగా అప్పుడే వచ్చిన జగదాత్రి ఆ మాటలు విని షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటుంది. ఏందమ్మి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సుహాసిని కూతురేంది, ఇదొక అబద్ధమా అని అంటారు. కాదన్నా, ఆ సుహాసిని నువ్వు చంపినప్పుడు అప్పుడే డెలివరీ అయిందని చెప్పుండా కదా అని అంటారు. అవును, తను నేను చంపినప్పుడు ప్రెగ్నెంట్, అప్పుడే రెండో బిడ్డ పుట్టారని చెప్పుండవు అది అని అంటారు. అవునన్నా, ఆ సుహాస్నికి పుట్టిన రెండో బిడ్డే ఆ శ్రీవల్లి, ఆ కేదార్ గాడి సొంత చెల్లెలు అని చెప్పేసరికి ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట పాపారాయుడైతే. ఇంక వెంటనే, అంటే ఈ నిజాన్ని ఎందుకు దాచిపెట్టుండవు మమ్మీ అని అడుగుతారు. అప్పుడే కరెక్ట్గా జగదాత్రి అయితే ఎంటర్ అవుతుంది. బాబాయ్ గారు, మీరు మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ చంపాలనుకుంటున్నారా అత్తయ్య గారిని అని అడుగుతుంది. వెంటనే పాపారాయుడు, లేదమ్మే, నేను ఎందుకు చంపాలనుకుంటాను, అదేం కాదు అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఇంక వెంటనే అలా చూస్తూ ఉంటుందన్నమాట వైజయంతి వైపు అనుమానంగా. జగదాత్రి, ఏంటత్తయ్య గారు మీరు లేచున్నారు, కూర్చోండి అని అంటుంది. సరే అమ్మి అని టెన్షన్గా వెళ్ళిపోతారు. ఇంకప్పుడే జగదాత్రి వాళ్ళందరూ ఇంటికి వచ్చేస్తారు. ఇంకా పాపారాయుడు కూడా వాళ్ళ ఊరు వెళ్ళిపోతాడు. ఒక రోజు వచ్చి ఖచ్చితంగా ఈ శ్రీవల్లి కేదార్ ఇద్దరిని టార్గెట్ చేయాలని చెప్పి ఖచ్చితంగా ఫిక్స్ అయ్యి అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు ఆ పాపారాయుడు. వైజయంతిని డిశ్చార్జ్ చేసి ఇంటికైతే తీసుకొచ్చేస్తారు. కానీ జగదాత్రి మాత్రం ఆలోచనలో పడుతుంది. అప్పుడే కేదార్ జగదాత్రి దగ్గరికి వచ్చి, దాత్రి, ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. ఏ విషయం గురించి అంటే, ఏం చెప్తాను కేదార్, నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు, కానీ నేను విన్నది మాత్రం నిజం కేదార్. శ్రీవల్లి ఎవరో కాదు, సుహాసిని అత్తయ్య గారి రెండో బిడ్డ, నీ నీ సొంత చెల్లెలు అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అవుతాడు కేదార్. ఏం మాట్లాడుతున్నావు దాత్రి, నాకేం అర్థం కావట్లేదు అని అంటారు. అవును కేదార్, వైజయంతి అత్తయ్య రాయుడు బాబాయ్ మాట్లాడుకుంటుండే నేను విన్నాను, కానీ వాళ్ళకి డౌట్ రాకుండా నేనేమీ వినలేదు అన్నట్టే అక్కడి నుండి వచ్చేసాను, కానీ వాళ్ళ మాటల్ని నేను వినేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. అలా కేదార్ ఈ విషయం వెంటనే శ్రీవల్లికి చెప్దాం దాత్రి, అప్పుడు శ్రీవల్లి కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది అని అంటారు. కేదార్, చెప్పొచ్చు కేదార్, కానీ సుధాకర్ మావయ్య గారు శ్రీవల్లిని కూడా తన కన్న కూతురు అని ఒప్పుకోవాలి కదా, అలా ఒప్పుకోకపోతే
మనం ఏం చేయగలం కేదార్ అని అంటుంది. కరెక్టే దాత్రి, ఒప్పుకోకపోతే శ్రీవల్లి చాలా బాధపడుతుంది. లేదు, నాలా తను కూడా గుర్తింపు లేకుండా ఉండకూడదు. ఖచ్చితంగా తనకి నిజం తెలియకూడదు. తెలిస్తే పాపం చాలా బాధపడుతుంది. ఏ రోజైతే నాన్న నన్ను వారసుడిగా ప్రకటిస్తాడో ఆ రోజు తెలిస్తేనే మంచిది అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట జగదాత్రి అండ్ కేదార్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. జగదాత్రి కేదార్కి సాధు సార్ కాల్ చేస్తారు. ఇంకా నిషిక అయితే జగదాత్రిని గమనిస్తూ ఉంటుంది. జగదాత్రి, ఎన్ని మాటలు అన్నావే నన్ను, నా చేతే సారీ చెప్పించుకుంటావా? మావయ్య గారు అందరి ముందు నీకు నీకు సారీ చెప్పమన్నారు, కానీ నా ఈగో హర్ట్ అయిందనే విషయం ఆయనకు అర్థం కాలేదు. ఖచ్చితంగా ఎలా అయినా నువ్వు ఏం చేస్తున్నావో, అసలు మీ చీకటి వ్యాపారం ఏంటో నేను తెలుసుకొని సాక్ష్యాలతో సహా అందరి ముందు బయట పెడతా అని చెప్పి గట్టిగా ఫిక్స్ అవుతుంది నిషిక. ఇంకా అలా వాళ్ళ వైపు దొంగతనంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే సాధు సార్ కాల్ చేయడంతో జై హింద్ సార్ అని అంటారు. జై హింద్ జేడి, ఒక ఇంపార్టెంట్ కేసు వచ్చింది. అది ఏంటి అంటే, ఊరి అవుట్స్కర్ట్స్లో ఈ మధ్య చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ అయ్యాయని కొంతమంది రౌడీలందరూ గుంపు కట్టుకొని వచ్చి చేయకూడనివి అంటే గ్యాంబ్లింగ్ లాంటివి, ఏదైతే చట్టపరంగా ఆడకూడని ఆటలు ఉంటాయో అవన్నీ ఆడిస్తున్నారు అని అర్థమైంది. దీని వెనకాల ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నాడని అర్థమైంది. వీటిని మనమే అడ్డుకోవాలి దాత్రి, మనమే అడ్డుకోవాలి అని అంటారు. ఖచ్చితంగా సార్, అక్కడ సర్వ్ చేస్తున్న నాటు సారా అండ్ అక్కడ ఆడుతున్న ఇల్లీగల్ గేమ్స్ అన్నిటినీ మేము అడ్డుకుంటాం, ఇప్పుడే వెళ్తాం సార్ అని జేడీకేడీ అయితే బయలుదేరుతారు. వీళ్ళిద్దరూ ఎక్కడికో వెళ్తారు, మళ్ళీ ఎప్పటికో వస్తారు. ఏమనంటే స్కూల్ వదినా, అదో దినా, ఇదో దినా అని కథలు చెప్తారు. ఈరోజు వీళ్ళని ఫాలో అయ్యి ఖచ్చితంగా నిజం తెలుసుకుంటా అని నిషిక తన స్కూటీపై ఫాలో అవుతుందనమాట. జగదాత్రి కేదార్ వాళ్ళని, వామ్మో మళ్ళీ నా స్కూటీ అయితే డౌట్ వస్తుందేమో అని వెంటనే ఇంకా ఎవరి స్కూటీ, తన చెల్లెల్ని అడిగి సిరిని అడిగి ఆ స్కూటీ తీసుకొని బయలుదేరుతుందనమాట నిషిక. వేరే ఒక అన్నోన్ ఐడెంటిటీ స్కూటీతో మాస్క్ పెట్టుకొని మొత్తం అసలు తన్ని కనిపెట్టకుండా నిషిక జగదాత్రి కేదార్ని ఫాలో అవుతుంది. సో జగదాత్రి కేదార్ ఇద్దరు లేడీస్ హాస్టల్కి యాజ్ యూజువల్ వెళ్తారు. వెళ్ళి అక్కడ ఉన్న డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని జేడీకేడీగా బయటకు వస్తారు. ఇదేంటి జగదాత్రి కేదార్ లోపలికి వెళ్ళారు, వాళ్ళు ఎక్కడున్నారని చెప్పి మొత్తం ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక లోపలికి వెళ్ళి చూస్తుంది. చూసేసరికి అక్కడ జేడీకేడీ రూమ్ అని రాసి ఉంటుంది, లోపల జగదాత్రి చైర్ ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నిషిక. వెంటనే వాళ్ళని ఫాలో అవ్వాలి అని చెప్పి ఫాలో అయ్యి బయలుదేరుతుంది. ఇంకా ఊరి అవుట్స్కర్ట్స్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగే ఏరియా అయితే ఉంటుంది. ఏ జేడీ, నువ్వే కదా జేడీ, నువ్వు కూడా ఒక రౌండ్ ఆడతావా అని అడుగుతారు. మర్యాదగా ఇవన్నీ క్లీన్ చేయకపోతే అప్పుడు నా ఆట మొదలు పెడతాను అని అంటుంది జేడీ. ఏంటి జేడీ, నువ్వు కేవలం పోలీస్, నీకు ఎమ్మెల్యే తెలుసా, ఎంపీ తెలుసా, వాళ్ళు మా వెనకున్నారు అని అంటారు. నీకు చట్టం తెలుసా, న్యాయం తెలుసా, ధర్మం తెలుసా, వాళ్ళు మా పెట్టుకునే హ్యాట్లో ఉంటారు, 3 సింహాలలో ఉంటారు. నువ్వు ఇలాంటి డైలాగులు కొట్టకరా, విని విని విసుగొస్తుంది. ముందు ఇవన్నీ క్లియర్ చేసి నోరు మూసుకొని వెళ్ళిపోండి లేకపోతే అని అంటారు. రే, ఈ ఆడపిల్ల సరిగ్గా వినట్లేదురా చెప్తుంటే, మన వాళ్ళందరినీ పిలిపించండి అనేసరికి ఒక్కసారిగా రౌడీలందరూ జేడీని చుట్టుముట్టేస్తారు. ఇంక కేడీ అలా కూల్గా కొబ్బరి బొండం తాగుతూ చూస్తూ ఉంటారు. సార్, ఏం సార్ మీరు ఇంత కూల్గా కూర్చున్నారు, అడుగుతుంటే ఆవిడ హస్బెండ్ అంటున్నారు, మరి ఆవిడ రౌడీలు 10 మంది ఉన్నారు సార్ అని అంటాడా కొబ్బరి బొండ కొట్టేవాడు. 10 మంది ఉన్నా 100 మంది ఉన్నా అక్కడ ఉన్నది జేడీ బాబాయ్. జేడీ అంటే ఏంటో ఇప్పుడు నువ్వు చూస్తావు కదా అనేసరికి నిషిక అప్పుడే వస్తుంది. వచ్చి ఇంకా కేడీ వైపు చూస్తుంది. కేడీ కేదార్ అనే విషయం అర్థమవుతుందనమాట నిషికాకి. ఇంకా అలా జేడీ వైపు చూసేసరికి ఆడ సింహంలా ఇంకా జేడీ అయితే 10 మందిని ఇలా ఎగరేసి కొట్టేసరికి ఒక్కసారిగా బ్రెయిన్ గిర్రుమని తిరుగుతుంది నిషికాకి. ఇంకా వెంటనే అలా రౌడీలందరినీ టప్ప 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 కొట్టి వాళ్ళని రప్పలాడిచ్చి ఇంకా ఫుల్గా కోటినిచ్చి అందరినీ మోకాలపై కూర్చోబెడుతుంది అనమాట. విక్రమార్కుడు మూవీలో లాగా మొత్తం కూర్చోబెట్టేసరికి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పండి రా, ఆడపిల్లే కదా, వెళ్ళి మన సత్తా చూపించండి అని అన్నదెవడు? నువ్వే కదా. అవునరా, ఆడపిల్లనే, కానీ ఆ మహాకాళి స్వరూపం అని అంటుంది జగదాత్రి. మేడం,
మీ గురించి అందరూ ఎలివేషన్ ఇస్తుంటే ఏంటో అనుకున్నాం. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యేంత వరకు మీ గురించి మాకు తెలియలేదు, మమ్మల్ని క్షమించండి మేడం అని అంటారు. చూడండిరా, ఇప్పటి నుండైనా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మానేసి డబ్బులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కట్టేసి మర్యాదగా మీ లీగల్ బిజినెస్లు చూసుకోండి, న్యాయంగా బ్రతకండి. లేకపోతే జేడీ ఎప్పటికీ మీ దగ్గరలోనే ఉంటుంది అని అంటారు. వద్దు మేడం, వద్దు మేడం, ఓకే మేడం అని చెప్పి వాళ్ళందరూ దెబ్బకు పారిపోతారు. ఇంకా అలా జేడీ మాస్క్ తీసేసి ఇలాంటి కేసులన్నీ చూస్తున్నప్పుడు కాస్త రిలాక్సింగ్గా ఉంటుంది కేదార్ అని ఇంకలా మాట్లాడుతూ వస్తుంటే నిషిక తన కళ్ళని తనే నమ్మలేకపోతూ ఉంటుంది. నిజంగా జగదాత్రి జేడీనా? ఈజ్ ఇట్ ట్రూ? ఎందుకంటే జగదాత్రి ఒకప్పుడు ఎలా ఉండేది, పెళ్లి కాకముందు ఎంత బానిసలా పాపం బ్రతికేది. పెళ్ళైన తర్వాత కొంచెం ఐడెంటిటీ లేకుండా ఐడెంటిటీ క్రైసిస్తో బ్రతికింది వీళ్ళింట్లో, వజ్రపాటి ఇంట్లో. అండ్ షీ ఆల్వేస్ ఫాట్ ఫర్ ద ధర్మ. బట్ తను నిజంగా ఒక పోలీస్ ఆఫీసరా? ఎప్పుడు ఎలుకకు కూడా భయపడే ఒక జగదాత్రి రౌడీలనే గడగడలాడించే ఒక జేడీగా హౌ షీ గాట్ ట్రాన్స్ఫార్మ్డ్ లైక్ దట్ అని చెప్పి నిషిక తన్ని తనే బిలీవ్ చేసుకోలేక ఆస్టానిష్డ్గా ఉండిపోతుంది. ఇంకా అప్పుడే జగదాత్రి కేదార్ అలియాస్ జేడీకేడి అక్కడిని వెళ్ళిపోతారు. నిషిక మాత్రం అలా ఇంటికి వచ్చి తనకి బ్రెయిన్లో అదే తిరుగుతూ ఉంటుంది. అమ్మి నిషి, ఇది జ్యూస్ తాగో అని అంటుంది వైజయంతి. నిషిక నిషిక అని పిలిచేసరికి అత్తయ్య గారు అని అంటుంది. ఏందమ్మి అలా ఉన్నావు అని అడుగుతారు. ఏం లేదు అత్తయ్య గారు, ఏం లేదు అని అనేసరికి ఒక్కసారిగా నిషిక భుజంపై చేయి పడుతుంది. ఆ అని గట్టిగా అరుస్తుంది నిషిక. చూసేసరికి జగదాత్రి వద్దు నా దగ్గరికి రావద్దు అని జగదాత్రిని చూసి వణికిపోతూ ఉంటుంది నిషిక. ఏమైంది నిషి, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. నువ్వెప్పుడు వచ్చావు ఇక్కడికి అని అంటుంది నిషిక. అదేంటి నిషి, నేను ఎప్పటి నుండి ఇక్కడే కదా ఉన్నాను అని అంటుంది. అమ్మో, అక్కడ రౌడీలను రఫాడించి ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావా అని మనసులో అనుకుంటుంది నిషిక. ఏందమ్మి, నువ్వు తన్ని వణికిచ్చాల్సిన పోయి తన్ని చూసి నువ్వు భయపడుతున్నావేంటి అని అంటుంది వైజయంతి. ఆ రోజు ఆ డాక్టర్ ఎందుకు అలా చెప్పిందో ఇప్పుడు అర్థమైంది అని నిషిక ఇంకా ఏం మాట్లాడుకుని తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. అది ఒక పోలీస్ ఆఫీసరా? అది సిటీని శాసించే జేడియా? తట్టుకోలేకపోతున్నాను. అది జగదాత్రిగా కొంచెం చిన్న పని చేస్తే మెచ్చుకుంటేనే నా ఒళ్ళంతా యాసిడ్తో ముంచి తెలిసినట్టుంటుంది. అలాంటిది ఇప్పుడు సిటీలో అందరూ దాని చేతులెత్తి మొక్కుతున్నారు. ఎక్కడ అధర్మం ఉన్నా దాని కాలు పెడితే పోతుంది అంటుంటే అందరూ జేజేలు కొడుతున్నారు. అది చూసి నేను తట్టుకోవాలా? నో, నెవర్. ఖచ్చితంగా ఈ జేడీని ఎప్పటికీ ఐడెంటిటీ బయటికి తెలియనివ్వకూడదు. తెలిస్తే వదిన వాళ్ళు దాన్ని తలపై పెట్టుకుంటారు. అలా జరగకూడదు అని నిషిక అప్పటి నుండి జేడీనే జగదాత్రి అనే నిజం తెలిసినా సరే తన మనసులో ఉంచుకుంటుంది. నిషి, జ్యూస్ తాగుతావా అని అంటుంది జగదాత్రి. అక్కడ పెట్టి వెళ్ళు అని వణుకుతూ ఉంటుంది అనమాట నిషిక మాత్రం జగదాత్రి వచ్చినప్పుడల్లా. నిషి, ఏంటి నన్ను చూసి భయపడుతున్నావు? అంతలా భయపెట్టానా అని అంటుంది జగదాత్రి. ఇదేంటి, దీనికి నిజం తెలిసిపోయిందా అనుకుంటుంది నిషిక. ఏం లేదు నిషి, క్యాజువల్గా అడిగానంతే. సరే, రెస్ట్ తీసుకో, నీకేమైనా కావాలంటే నన్ను అడుగు, నీ ఫేవరెట్ కర్రీ ఇవాళ నేనే వండుతాను అని అక్కడిని వెళ్ళిపోతుంది జగదాత్రి. అమ్మో, దాని గురించి ఎంత ఆలోచించొద్దనుకున్నా మనసులో మాత్రం భయం పోవటం లేదని ఇంకా వణుకుతూనే ఉంటుంది నిషిక. ఇది ఇలా ఉండగా యువరాజ్ ఆఫీస్కి రీచ్ అవుతాడు. సోనీ యువరాజ్కి కొంచెం క్లోజ్ అవుతూ ఉంటుంది. ఇంకా సోనీ యువరాజ్ ఇద్దరు క్లోజ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా సోనీ మాత్రం ఈ యువరాజ్ని ట్రాప్ చేయడం చాలా ఈజీ కాబట్టి వీన్ని ఎలా అయినా ఇంకా బుట్టలో పడేసి బ్లాంక్ చెక్స్పై సైన్ చేయించుకోవాలి అని ఫిక్స్ అయిపోతుంది అనమాట. అలా సోనీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.